వాస్తవంగా మా బలరాం నాయక్ గారు అమాయకమైన వ్యక్తి. చేసినవి చెప్పుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బలరాం నాయక్ గారు, చెయ్యని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారనేటువంటి అది టీఆర్ఎస్. 19వ తేదీ నామినేషన్ పార్లమెంట్ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి మీద కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఎక్కువ, మా అందరితో పాటు వారికి కూడా కొంచెం ప్రేమ ఎక్కువ. అందుకనే మొదట నామినేషన్ వేయడానికి మొదటి ప్రోగ్రాంలే మహబూబాబాద్ పెట్టుకున్నారు. మహబూబాబాద్ 19వ తారీఖు నాడు ఈవినింగ్ 4 o'clock వస్తున్నారు. ఇప్పుడే స్టేడియం చూసి వచ్చినాం. వాస్తవంగా ఇవాళ ఆ స్టేడియం లోపల ఏదైతే ఉన్నదో కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు 3-4 విడతలుగా వస్తారు ఇక్కడ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి. మొదటగా నామినేషన్కు సంబంధించి ఈ మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్కు సంబంధించి ప్రోగ్రామ్ అటెండ్ కాబోతున్నాడు 19వ తేదీన. తప్పకుండా ఏదైతే